నష్టపోయిన వారి తరఫున మాట్లాడండి, అభ్యంతరం లేదు. కానీ నష్టపోయిన వారి తరఫున సీమాంధ్ర ప్రజల న్యాయం జరగాలి అనేది వదిలేసి రాష్ట్ర ఏర్పాటునే మేము ప్రశ్నిస్తాం అనే రీతిలో అర్థం వస్తే అంగీకరించేది తెలంగాణ సమాజం. అందువల్ల ఏ రకమైన తెలంగాణ వాదం పట్ల, అస్తిత్వం పట్ల పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటాడన్నది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య అనేక వివాదాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల జాతీయ మీడియాకి ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఇప్పటికీ కూడా ఆస్తుల పంపిణీ జరగలేదని, నీటి వనరుల పంపిణీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ స్టాండ్? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ యాక్టివ్ అవుతున్న సమయాన్నప్పుడు సింపుల్ క్వశ్చన్, బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అంగీకరించడం లేదు. మీ గోదావరి కావేరి అనుసంధానాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. ఏమంటున్నారంటే, మొదలు గోదావరి నదిలో మా వాటా తేల్చండి అంటున్నారు. కృష్ణా నదీ జలాల్లో 50% వాటా కావాలని తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఉన్న ఆస్తుల విభజన పైన ఏంటి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? సో ఇలాంటి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న వివాదాలపైన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? అవి అడ్రస్ చేయకుండా తెలంగాణలో ఓట్లు రావు. అవి అడ్రస్ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఆ పార్టీకి ఇంట్రెస్ట్ లేవు కనుక అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే వైఖరి తీసుకుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి అని అక్కడ వాళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ప్రయోజనాన్ని, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు అన్నది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉంది తెలంగాణలో. ఆంధ్రాలోనన్నా నీకు కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండే మధ్య కంప్లీట్ పోలరైజేషన్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 బలమైన పార్టీలు ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఉండగా నేను ఏ రకంగా డిఫరెంట్? ఆల్రెడీ చాయిస్ ఉంది ప్రజలకు, పూర్తి స్థాయిలో ఉంది, మల్టిపుల్ చాయిస్ ఉంది. ఇప్పుడు జనసేన హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అంటే వాట్ ఈజ్ మై ఐడెంటిటీ ఇన్ తెలంగాణ? నేను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కవిత పార్టీ, ఇన్ని పార్టీలు, కమ్యూనిస్టులు ఇంతమంది ఉండగా వీళ్ళందరికన్నా భిన్నంగా పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి రాజకీయ దిశ దశ నిర్దేశించడం ఏంటి తెలంగాణలో అనేది మూడవది. నాలుగవది, ఇక్కడ రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇక్కడ మరి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా? పొత్తు లేకపోతే పరస్పరం బీజేపీ జనసేనలే విమర్శించుకుంటే మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాని ఇంపాక్ట్ ఉండదా? అది మరి ఇది ఫ్రెండ్లీ ఫైర్గా ఉంటుందా, ఫ్రెండ్లీ ఫైట్గా ఉంటుందా? అంటే తెలంగాణలో పరస్పరం పోటీ పడుతున్న సమయంలో జనసేనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం రావాలి. ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీలో ప్రధాన పోటీ బీజేపీకి, జనసేనకి ఉంటుంది. తెలంగాణలో పొత్తు లేదనుకుందాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసేటప్పుడు బీజేపీని విమర్శించకుండా ఎవరిని విమర్శిస్తారు? మరి అది ఆంధ్రప్రదేశ్లో ఎలా సాధ్యమవుతుంది? సో ఆంధ్రప్రదేశ్ పొత్తులు తెలంగాణలో పొత్తులుగా ఉంటాయా లేదా కత్తులు దూసుకుంటారా అనేది 4వ ప్రశ్నను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. 5వది, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ వైఖరి తీసుకుంటారు అని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనసేన ప్రతిపక్షంగానే ఉండాలి కనుక ప్రతిపక్ష పాత్రలో ఎంత గట్టిగా నిలబడతారనేది ప్రశ్న. నిలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఇకోసిస్టానికి అత్యంత ఇష్టమైన నాయకుడు తెలంగాణలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే టీడీపీ ఇకోసిస్టమ్ మొత్తం అభిమానిస్తుంది ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు వచ్చి తీవ్రంగా విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం ఇకోసిస్టమ్ ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ. ఇవాళ రోజు మన పేపర్లో చూడండి ఏమొస్తున్నాయి. తెలంగాణలో మెట్రోకు కేంద్రం మోకాలడ్డుతోంది, తెలంగాణలో ఆ పంటల్ని కేంద్రం కొననంటోంది,
నీకు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం పైన గట్టి వ్యతిరేక వైఖరితో పార్టీలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ ఏంటంటే అధికార ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రశ్నించవు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసినా చేయకపోయినా అడగవు. కానీ తెలంగాణ అలా కాదు. తెలంగాణలో అధికార పార్టీ విపక్ష పార్టీ పోటీ పడి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటాయి. మరి వాటిపైన పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఎందుకంటే తెలంగాణకి ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే. హైదరాబాద్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎత్తివేశారు. కాజీపేట్ డివిజన్ రైల్వే డివిజన్ ఇవ్వడం లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్కు ఒక ఐఏఎం ఇవ్వాలన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే చేయలేదు. మీకు ఇలాంటి డిమాండ్లు అనేకమంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరి 7 వరాలు ఇవ్వండి అని కూడా అన్నారు. హైదరాబాద్కు 1,00,000 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అమరావతికి ఇవ్వమని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడగలేదు. మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థిస్తే మరి అమరావతిలో ఎందుకు అడగడం లేదనే ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. అందువల్ల తెలంగాణకు కేంద్రము చేయని అంశాలపైన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేదా ఏమీ మాట్లాడరా అనేది 6వ క్వశ్చన్గా ఉంటుంది. 7వ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణలో ఏ ప్రజా సమస్యలపైన ఏ స్థాయిలో పోరాడతారు. ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా అని ప్రత్యర్థులు నేను అది కూడా విమర్శించడం లేదు. 12 ఏళ్ళు చేయకపోయినా 13 ఏడు మొదలు పెట్టచ్చు, తప్పేమీ లేదు. సో తెలంగాణలో అనేక ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి. వాటిపైన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు, జనసేన ఏ స్టాండ్ తీసుకుంటారు. 8వది మన దేశంలో అవునన్నా కాదన్నా పర్సనాలిటీస్కి ఓటేస్తారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికో జగన్ ముఖ్యమంత్రి చేస్తానికో ఓట్లేశారు. మీకు మా దేశంలో మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఓటేస్తున్నారు. తెలంగాణలో జనసేనకు ఓటు వేసేవారు పవన్ కళ్యాణ్ను చీఫ్ మినిస్టర్గా చేయడానికి ఓటేయరు. ఇది ఒక ప్రధానమైన సమస్యగా ముందుకొస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా నాయకుని చూసి ఓటేసి ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. సో పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అయినప్పుడు నీకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు గనక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కాదంటే అక్కడే ముఖ్యమంత్రి కావాలి తప్ప తెలంగాణలో కారు. అన్లెస్ ఆయన డిసిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చేస్తే తప్ప. సో అందువల్ల వాట్ విల్ బి ఇక్కడ